ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఒక బుడగజన జాతికి చెందినటువంటి విద్యార్థి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. తన బతుకుదేరు కొరకు దినవారీ కూలీగా వ్యాపారం చేసుకుంటూ పోయేవాడు. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ పాత బట్టల వ్యాపారాలు చేసుకుంటూ దినవారీ కూలీగా పోతున్న తరుణంలో ఒక బైక్ మీద పోతున్నప్పుడు ఆకస్మికంగా ఒక డ్రింకర్ అతి స్పీడ్గా బండి తీసుకుని వచ్చి ఢీ కొట్టడం వల్ల ఇద్దరికి గాయాలు కావడం జరిగింది. ఆ గాయంలో పూర్తి స్థాయిలో చాలా మెదడుకు ఎత్తనేమి అదే చేతులు ఎత్తనే ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో చేరడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. దాదాపు 5 లక్షలు ఖర్చు అయింది. అదేవిధంగా ఈరోజు సూర్య హాస్పిటల్లో కర్నూలు సూర్య హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఇక్కడ కూడా 4-5 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఇంకా 3 నెలల వరకు, ఎందుకంటే మెదడు అక్కడ రక్త గణాలు గడ్డకట్టినాయి. అది రికవరీ కావాలంటే ఒక 3-4 నుంచి 5 నెలల వరకు పడుతుంది. కాబట్టి మీరు దీన్ని వేచి ఉండాలని చెప్పి డాక్టర్లు కూడా సంప్రదించడం చెప్తున్నారు. కాబట్టి మానవతావాదులారా దయచేసి ఒక దేవాలయాలు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ కట్టడం గొప్ప కాదు. ఎందుకంటే అది కట్టడం వల్ల దైవభక్తికి మాత్రమే నా నిదర్శనంగా ఉంటుంది. కానీ ఒక మానవుని యొక్క ఆపదలో ఉన్నప్పుడు, నిరుపేదలో ఉన్నవాళ్ళు, ఇలా ప్రమాదంలో ఉన్న వాళ్ళకి మనం చేసే సహాయం, మా దేవుని కటాక్షం కూడా దేవుడు కూడా కోరుకునేది అదే. తోటి మానవునికి ఆపదలు ఉన్నప్పుడు ఆదుకొని వాళ్ళకి ఆర్థిక సహాయం కోఆపరేట్ చేయడం వల్ల అతని యొక్క జీవితం కూడా మెరుగు అవుతుంది. అతను కోరుకున్నప్పుడు కూడా మరియు నాకు ఈ విధంగా ఆపదలు ఉన్నప్పుడు నాకు సహకారం చేసి ఆర్థికంగా డొనేషన్ చేయడం వల్ల ఈరోజు నేను రికవర్ అయినా అని తోటి వాళ్ళు కూడా న్యాయం చేసే విధంగా ఉంది. ఈ విధంగా మానవ యొక్క విలువలను పెంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ కోణంలోనే గతంలో కూడా ఇదే ఆదోనిలో ఒకసారి ప్రమాదం జరిగినప్పుడు, మరి ఈ రోజు కూడా ప్రమాదం జరిగినప్పుడు ఇదే మన కర్ణాటక ఉపకుల సంచార జాతుల అధ్యక్షుడైనటువంటి మన ఈబుది శెట్టి గారు హావేరి జిల్లా చెందిన వ్యక్తి తన వంతు సహకారంగా ఈరోజు కూడా ఆర్థిక సాయం ఇస్తున్నారు. ఈ విధంగానే మానవతావాదులందరూ కూడా ఆర్థిక సహకారం చేసి వాళ్ళు ఇప్పటికే చాలా 10 లక్షల దాకా ఖర్చు అయింది. కాబట్టి ఇంకా 3-4 నెలలు అవధి అవుతుంది. కాబట్టి మానవత ఉన్న వాళ్ళందరూ కూడా తమ యొక్క ఫోన్ నెంబర్ 9010100664కు ఫోన్పేకు అమౌంట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ వ్యక్తి యాక్సిడెంట్ గురైనటువంటి వ్యక్తి కొండపల్లి కళ్యాణ్, తండ్రి పేరేమో ఉలిగప్ప గారు, ఆదోని చెందిన వాళ్ళు. కానీ ఒక దురదృష్టశాతం ఏంటంటే బుడగజంగం జాతిలో బతుకుదేరుకు పోతూ ఒకవేళ చదువుకుంటూ ఒకవేళ బతుకుదేరుకు పోతూ ఒకవేళ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్లో సర్టిఫికేట్ లేకపోవడం వలన ఇతరులు వలసపోయి తెలంగాణకు పరిమితం కావడం వలన అక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో ఉండడము, అక్కడనే ఐడెంటిటీ రేషన్ కార్డు ఆధార్ కార్డు అక్కడనే నమోదు చేసుకుని అక్కడ సర్టిఫికేట్లు వస్తాయని ఆశతో ఉండడం. కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయత్నం చేద్దామంటే ఆయన నెగిటివ్ ప్లేస్ అంతా రేషన్ కార్డులు అన్నీ కూడా అక్కడ ఏమి ఉండేవి. అక్కడ తెలంగాణ నుంచి కూడా ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడ పూర్తి స్థాయిలో 2 సార్లు దఫలుగా రేషన్ కార్డు అది ఆధార్ కార్డు చేంజ్ అవుతుంది. కాబట్టి ఒకసారి అక్కడ ఇక్కడ అని చెప్పి అది కూడా ప్రభుత్వం ద్వారా కూడా ఆర్థిక సంస్థ లేని స్థితిలో ఉంది. కాబట్టి ఇది గుర్తించుకొని మానవతావాదులందరూ బుడగజంగం జాతీయులు ఎత్తనేమి ఇదేదో మానవతావాదులు అందరూ కూడా తన యొక్క ఫోన్పేకు అమౌంట్ పంపించి ఇతని యొక్క జీవితం మెరుగుపడుతుంది, ఖచ్చితంగా కోలుకుంటాడు. కానీ ఆర్థికంగా ఖర్చు పెట్టుకుంటే కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్నారు. పెద్ద అపాయమైనది కాదు. కానీ రక్త కణాలు గడ్డ కట్టినాయి కాబట్టి మెదడులో సాగుతుందని చెప్తున్నారు. కాబట్టి మరొక్కసారి నేను తెలియజేసుకుంటున్నాను, మనం గుళ్ళు గోపురాలు బట్టి గొప్ప చెప్పేది కాదు. మానవత్వంతోనే ఆపదలు ఉండే వాళ్ళని ఆదుకోండి. ఆ ఆదుకున్నప్పుడే మనకు కూడా దేవుడు అనేవాడు చూస్తాడు, మన పిల్లలు కూడా బాగుంటారని చెప్పి మీ వంతు సహకారంగా అందించాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై కృష్ణ. అందరికి నమస్కారం. ఈరోజు జరిగినటువంటి విషయం ఏంటంటే కొండపల్లి ఉలిగప్ప కొడుకు కళ్యాణ్ అనేటువంటి విద్యార్థి మరియు కుటుంబాన్ని కూడా పోషించుకునేటువంటి వ్యక్తి మన రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టుగా వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసుకునేటువంటి వ్యక్తి. 2 అబ్బాయిలు మరియు 1 అమ్మాయి మన కొండపల్లి ఉలిగప్ప గారికి. అయితే ఈ విషయంలో వాళ్ళు పేదింటికి సంబంధించిన వాళ్ళు, వీరు ఆస్పాస్కి సంపాదించుకోలేదు, బిడ్డలు మాత్రమే, నాకు 3 బిడ్డలు బతికితే సారంటని చెప్పి పేదరికంగా బతికి ఇదివరకు వచ్చారు. అయితే కొన్ని రోజుల కింద బైక్ మీద వ్యాపారం వెళ్ళొస్తుండగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది.
అది చిన్న ప్రమాదం అని ఈ రోజుకి 23 రోజులు యాక్సిడెంట్ జరిగి చిన్న ప్రమాదం అని మేమంతా అనుకున్నాము. ఇప్పుడు డాక్టర్తో మాట్లాడితే అది ఎంత పెద్ద విషయం ఏమనేది మాకు అర్థమైంది. అందుకని మనం వేడపడ సంఘాలు ఎక్కడున్నా కూడా ఈ అబ్బాయికి సహకరించి సాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.